Hello food fanatics, welcome to my channel Cook with Siri. హాయ్ ఫ్రెండ్స్, నాన్ వెజ్ తినలేని వాళ్ళు వెజ్లో కొబ్బరన్నం రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కొబ్బరికాయని పక్కనపెట్టి వాటర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టి కొబ్బరి పాలనన్నిటిని కూడా ఫిల్టర్ చేసుకుంటాము. నేను 1 kg రైస్కి కొబ్బరన్నం చేస్తున్నాను, సో అందుకనే కొబ్బరి పాలని ఆ బౌల్ నిండుగా కూడా తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 7 నుంచి 8 తీసుకున్న, 2 ఆనియన్స్, అలాగే 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక ఇలాచీ తీసుకున్నాను. ఇప్పుడు ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాని ఒకసారి దంచుకుంటాము, లేదంటే గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోని 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాము. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటాము. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా రైస్కి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ ఎలా యాడ్ చేస్తామో అలాగే నేను కేజీ బియ్యానికి ఇప్పుడు ఇక్కడ 6 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం దంచుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటాం అంతటిని. 1 kg రైస్ని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు, రాక్ సాల్ట్ అయినా పర్లేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కొబ్బరన్నం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.